పుల్టెలో బ్రేక్-ని చూస్తున్నాం. నగరంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ రోజు తెల్లవారుజాము నుంచే కోహినూర్ ఇన్ఫ్రా కంపెనీలపై ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు సోదాలు చేపట్టారు. హైదరాబాద్లోని మదనపేట, శాస్త్రిపురం, బంజారాహిల్స్, శంషాబాద్ సహా పలు ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. అయితే ఆదాయపు పన్ను చెల్లింపుల విషయంలో కోహినూర్ ఇన్ఫ్రా కంపెనీ అవకతవకలు పాల్పడినట్లు ఐటీ అధికారులు ఆరోపించారు. ఏకకాలంలో 30 బృందాలతో అధికారులు సోదాలు నిర్వహించారు. ఇందులో భాగంగానే సుమారు 100 వాహనాల్లో ఐటీ అధికారులు సోదాలకు తరలి వెళ్లారు. పుల్టెలో బ్రేక్-ని చూస్తున్నాం. నగరంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ రోజు తెల్లవారుజాము నుంచే కోహినూర్ ఇన్ఫ్రా కంపెనీపై ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు సోదాలు చేపట్టారు. హైదరాబాద్లోని మదనపేట, శాస్త్రిపురం, బంజారాహిల్స్, శంషాబాద్లో సహా పలు ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. అయితే ఆదాయ పన్ను చెల్లింపుల విషయంలో కోహినూర్ ఇన్ఫ్రా కంపెనీ అవకతవకలు పాల్పడినట్లు ఐటీ అధికారులు ఆరోపించారు. ఏకకాలంలో 30 బృందాలతో అధికారులు సోదాలు నిర్వహించారు. ఇందులో భాగంగానే సుమారు 100 వాహనాల్లో ఐటీ అధికారులు సోదాలకు తరలి వెళ్లారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తాడు. రాజు, చెప్పండి. వరుణ్, ఈరోజు తెల్లవారుజాము నుంచే హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో అయితే ఐటీ అధికారులు అయితే సోదాలు అయితే నిర్వహిస్తా ఉన్నారు. ఉదయం తెల్లవారుజామున 6 గంటల నుంచే ఈ ఐటీ రైడ్స్ అయితే మొదలయ్యాయని మనం చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా కోహినూర్ ఇన్ఫ్రా అనే రియల్ ఎస్టేట్ సంబంధించిన ఒక కంపెనీపై ఈ సోదాలు అయితే జరుగుతా ఉన్నాయి. సో ఆదాయ పన్ను, సో అందులో వాళ్ళు చెల్లించిన ఆదాయ పన్ను, వాళ్ళు సమర్పించిన ఐటీ ఏదైతే రిటర్న్స్ ఉన్నాయో వాటిపై వాళ్ళకి ఏదో ఇన్ఫర్మేషన్ వచ్చింది, కొద్దిగా అనుమానాస్పదంగా ఉన్నాయి అనే సమాచారంతో వాళ్ళైతే ఏకకాలంలో ఈ రైడ్స్ అయితే చేయడం జరుగుతూ ఉంది. దాదాపు 20 లొకేషన్స్ లో 20 టీమ్స్ గా, బృందాలుగా ఏర్పడి హైదరాబాద్ లోని కొండాపూర్, మాదాపూర్, మాదన్నపేట్, సంతోష్ నగర్, అత్తాపూర్ లో అయితే సోదాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఈ శాస్త్రిపురంలో ఈ కంపెనీకి సంబంధించి ఎండి ఎవరైతే ఉన్నారో ఖాద్రీ ఖాన్ అనే ఎండితో పాటు ఈ కంపెనీకి సంబంధించిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, కొండాపూర్ లో ఒక డైరెక్టర్ ఉంటాడు, అలాగే మెహదీపట్నం, శంషాబాద్, బంజారాహిల్స్ లో ఈ కంపెనీకి సంబంధించిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు. ఆ డైరెక్టర్స్ ఇళ్లతో పాటు ఏకకాలంలో చైర్మన్ తో సహా అందరి ఇళ్లలో కూడా ఈ సోదాలు అయితే జరుగుతా ఉన్నాయి. అలాగే ఈ కంపెనీ యొక్క కార్పొరేట్ ఆఫీస్ అత్తాపూర్ లో అయితే ఉంది. ఈ అత్తాపూర్ లో కూడా పొద్దున్న నుండి కూడా సోదాలు అయితే జరుగుతా ఉన్నాయి. లోపలికి ఎవరిని అనుమతించడం లేదు. వాళ్ళ యొక్క మొబైల్ ఫోన్లను అన్ని కూడా తీసుకొని అయితే వాళ్ళని అనుమతిస్తా ఉన్నారు. సో కంపెనీకి సంబంధించిన ఎంప్లాయీస్ ని కానీ, కంపెనీకి సంబంధించిన చార్టెడ్ అకౌంటెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరి దగ్గర సమాచారాన్ని అయితే సేకరిస్తా ఉన్నారు. ఈ కంపెనీ గత 2004లో ప్రారంభమైందని చెప్తా ఉన్నారు. ఈ కంపెనీ ప్రారంభమైన తర్వాత దాదాపు 10 వెంచర్లను అయితే ఇది కంప్లీట్ చేసిందంటే వీళ్ళ ప్రాజెక్టులు 10 ప్రాజెక్టులు కంప్లీట్ చేశారు. వీళ్ళు రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ ప్రాజెక్టులు చేస్తారు. అలాగే కొన్ని ఓపెన్ ప్లాట్స్ కూడా వీళ్ళు చేస్తా ఉన్నారని కూడా మనకైతే సమాచారం అంతా ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం కూడా ఇంకొక 3 ప్రాజెక్టులు అండర్ గోయింగ్ లో ఉన్నాయి. అలాగే లూప్ లైన్ లో ఇంకొక 7 వరకు కూడా ప్రాజెక్టులు ఉన్నాయి ఈ కంపెనీకి అని చెప్తా ఉన్నారు. ఈ కంపెనీకి సంబంధించి వీళ్ళైతే భూములు ఎక్కడెక్కడ సేకరించారు, ఎవరి దగ్గర కొన్నారు, ఎంత కొన్నారు, గవర్నమెంట్ కి ఎంత ట్యాక్స్ పే చేశారు అనే వివరాలు అయితే ఐటీ అధికారులు చాలా క్షుణ్ణంగా అయితే పరిశీలిస్తా ఉన్నారు. సో మొత్తానికైతే సిఆర్పిఎఫ్ జవాన్ల సెక్యూరిటీ ఆధ్వర్యంలో వాళ్ళ సెక్యూరిటీ మధ్యలో ఈ సోదాలు అయితే జరుగుతా ఉన్నాయి. అయితే ఆదాయం, ట్యాక్స్ ఈ రెండింటి మధ్యలో వేరియేషన్స్ ఎట్లా ఉన్నాయి, అలాగే కంపెనీకి సంబంధించి లాగ్ బుక్ షీట్స్ ను కూడా పరిశీలిస్తా ఉన్నారు. ఆ షీట్ లో వీళ్ళు ఎంత ఎంటర్ చేశారు, ఎంత ట్యాక్స్ గవర్నమెంట్ కి ఎంత ట్యాక్స్ పే చేశారు, ఆ రిటర్న్ లో ఎంత నమోదు చేశారు అని చెప్పి చార్టెడ్ అకౌంటెంట్స్ కూడా ప్రశ్నిస్తా ఉన్నారని కూడా మనకైతే సమాచారం అంతా ఉంది. మొత్తానికైతే ఆర్థిక లావాదేవీలు మొత్తానికి కొంచెం అవకతవకలు ఉన్నట్టుగా కూడా అనుమానం అందింది. దానికి సంబంధించే ఈ సోదాలు అయితే జరుగుతా ఉన్నాయని కూడా మనకైతే సమాచారం అయితే అంతా ఉంది. వరుణ్, రైట్, థ్యాంక్ యూ రాజు.